అంజు, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా అమ్ముకి నువ్వు మిస్సమ్మని అపార్థం చేసుకుంటున్నావు. మిస్సమ్మ వల్ల ఇప్పటి వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు కదా, మరి నువ్వెందుకు తన గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నావని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో అమ్ము కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది. అవును, వీళ్ళంతా అంటున్నది కరెక్టే కదా, నేనే తొందరపడి మిస్సమ్మని అపార్థం చేసుకుంటున్నానా, మిస్సమ్మ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నానా, అనవసరంగా మనోహరి ఆంటీ మాటలు వింటున్నానా అని చెప్పి అమ్ము ఆలోచనలో పడుతుంది. ఇక మొదటి నుండి బాగి తమను ఎంత ప్రేమగా చూసుకుందో అవన్నీ కూడా అమ్ము గుర్తు చేసుకుంటుంది. అవునంజు, చిన్నవాళ్ళైనా కూడా మీరు ముగ్గురు కరెక్ట్గా చెప్పారు. నేనే తొందరపడి మిస్సమ్మని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడే వెళ్ళి మిస్సమ్మకి సారీ చెప్తాను అని చెప్పి అమ్ము బాగి దగ్గరికి వస్తుంది. బాగి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటే అప్పుడు ఒంటరిగా గదిలో ఉన్న బాగి, అమ్ము, రాము, నువ్వు నా రూమ్లోకి రావడానికి ఎందుకు పర్మిషన్ తీసుకొని వస్తున్నావో, మీరు ఎప్పుడైనా కూడా మా గదిలోకి రావచ్చు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమ్ము బాగీకి సారీ చెప్తూ, సారీ మిస్ అమ్మ, నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను అని అంటూ ఉంటే, అమ్ము, నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు కూడా నాతో తప్పుగా ఏమీ ప్రవర్తించలేదు అని అంటూ ఉంటే, లేదు మిస్ అమ్మ, తొందరపడి నిన్ను అపార్థం చేసుకొని ఎన్నో మాటలు అన్నాను, కానీ నువ్వు మాత్రం పెద్ద మనసుతో నన్ను క్షమిస్తూనే వస్తున్నావు. నీ గురించి, నీ కడుపులో ఉన్న బేబీ గురించి నేను అలా మాట్లాడి ఉండకూడదు. నీ కడుపులో ఉన్న బేబీ నాకు చెల్లే కదా మిస్ అమ్మ అని చెప్పి, నా చెల్లి గురించి నేను ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడను. తను భూమి మీదకి వచ్చిన తర్వాత నా చేతులతో నేను ఎత్తుకొని ఆడిస్తాను, ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్ముని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మో. నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు నీ మనసులో నుండి వచ్చినవి కాదని నాకు తెలుసు. ఎవరు ఆ విధంగా నీతో మాట్లాడిచ్చారో కూడా తెలుసు అని చెప్పి, బాగి ఇవన్నీ కూడా ఏమీ మనసులో పెట్టుకోకు. నేను ఎప్పుడు కూడా మీ నలుగురితో ఒకే విధంగా ఉంటాను. మీరు నన్ను కోప్పడినా తిట్టినా కూడా నేను మీ అమ్మ స్థానంలోనే ఉండి ఆలోచిస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇకప్పుడు అమ్మో, అంజు, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా బాగిని హక్ చేసుకుంటారు. పిల్లలంతా కూడా మళ్ళీ బాగితో కలిసిపోవడంతో మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. చెంబ మనోహరితో, చూసావా మనోహరి, ఎంతైనా బాగి వాళ్ళ అమ్మ స్థానంలో ఉంది కదా, పిల్లలంతా కూడా మళ్ళీ బాగితో కలిసిపోయారు. ఇక నువ్వు ఏం చేసైనా సరే ఆ బాగిని ఏమీ చేయలేవు. కాసేపట్లో అమరేంద్రకు బాగి పైన నువ్వే హత్యాయత్నం చేశావన్న నిజం కూడా తెలిసిపోతుంది. నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉండడం వల్ల ఆ అమరేంద్ర కోపానికి బలవడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. నా మాట విని ఇప్పుడే తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపో అని చెప్పి చెంబ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, లేదు చెంబ, ఏది ఏమైనా సరే నేను అమరేంద్రని సాధించుకొని తీరుతాను. రిపోర్ట్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటపడకూడదు అని చెప్పి మనోహరి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు రాథోడ్ ల్యాబ్ దగ్గరికి వచ్చి అక్కడున్న టెక్నీషియన్తో అర్జెంటుగా ఆ శారీని టెస్ట్ చేయమని చెబుతూ ఉంటాడు. అలాగే ఫింగర్ ప్రింట్స్ అన్నిటినీ కూడా ఆ టెక్నీషియన్కి ఇవ్వడంతో అతను ల్యాబ్లో టెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు అమర్ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తూ అసలు బాగీని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, ఎవరు ఇదంతా చేసి ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు బాగి, ఏవండి ఇదంతా చేసింది ఆ మనోహరిని, కానీ ఆ మనోహరి అన్న విషయం మీతో చెప్పినా కూడా సరైన ఆధారం లేకుండా మీరు నమ్మరు. కాసేపట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది కదా, అప్పుడు మీరే నమ్ముతారు అని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది. ఇక కొద్దిసేపటికి రాథోడ్కి మనోహరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్ ఒక్కసారిగా షాక్ అవుతూ, నేను ముందుగానే ఆ మనోహరి ఇదంతా చేసి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. వెంటనే ఈ విషయం సార్కి మిస్సమ్మకి చెప్పాలనుకొని రాథోడ్ అమర్కి ఫోన్ చేస్తాడు. చెప్పు రాథోడ్,
ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యాయి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్, సార్ మనోహరి మేడం ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యాయి సార్ అని చెప్పి రాథోడ్ అనగానే ఇక అప్పుడు అమర్ చాలా సీరియస్గా మనోహరి మనోహరి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అమర్ అరుపులు విని బాగి పరుగు పరుగున కిందకు వస్తుంది. ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు అని అంటూ ఉంటే మనోహరి ఎక్కడా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో తన గదిలో ఉన్నట్టుంది అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అమర్ మనోహరి రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చేసరికి తను బాల్కనీలో నిలబడి ఉంటుంది. ఇక అప్పుడు అమర్ సీరియస్గా మనోహరి దగ్గరికి వస్తూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ ఎందుకు ఇలా చేసావని చెప్పి మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అమర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు నీ ఫింగర్ ప్రింట్స్ ఆ శారీ పైన మ్యాచ్ అయ్యాయి, బాగిని చంపాలని చూసింది నువ్వే కదా అని చెప్పి అమర్ మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. బాగి, ఏమండి మొత్తానికి మీకు నిజం తెలిసిపోయింది, ఇదేనండి నన్ను చంపాలని చూసింది అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడు అమర్, చెప్పు మనోహరి అడుగుతుంది నిన్నే, ఎందుకు నువ్వు బాగిని చంపాలని చూసావో అని చెప్పి, ఎవరు నీ చేత ఇదంతా చేయిస్తున్నారో మర్యాదగా నిజం చెప్తావా లేదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే అమర్, అది నేనెందుకు బాగిని చంపాలని చూస్తాను, తన శారీ బాగుందని నేను తన శారీని ముట్టుకున్నాను, ఒకవేళ అందుకే నా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయేమో అని చెప్పి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు అమర్, మరి కెమికల్ స్ప్రే చేసింది ఎవరు, నువ్వు కదా అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. లేదమ్మర్, నాకు ఆ కెమికల్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. లేదండి, ఈ మనోహరి అబద్ధం చెప్తుంది, ఈ మనోహరిని నన్ను చంపాలని చూసింది, ఆరు అక్కను పొట్టను పెట్టుకుంది కూడా ఇదే, రణవీర్ భార్య కూడా తనే అని చెప్పి బాగి అసలు నిజాన్ని అమర్ ముందు బయట పెట్టేస్తుంది. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా సీరియస్ అవుతావు, అంటే ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్న రణవీర్ భార్యవో నువ్వే అన్నమాట, ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టావంటూ మనోహరి రెండు చెంపలు కూడా అమర్ వాయిస్తూ ఉంటాడు. నా ఆరుని ఎందుకు నా నుండి దూరం చేశావని చెప్పి అమర్ ప్రశ్నిస్తూ ఉంటే ఇక అప్పుడే రాథోడ్ అక్కడికి వస్తాడు. రాథోడ్ కన్నీళ్లు పెట్టుకుంటూ, సార్ ఈ దుర్మార్గురాలు మన ఆరు మేడంని దూరం చేసింది, ఇదంతా మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి చేసింది సార్, ఇప్పుడు భాగ్య మేడంని కూడా మీకు దూరం చేసి తను మీతో సెటిల్ అయిపోవాలని చూస్తుంది అని చెప్పి రాథోడ్ మొత్తం కూడా అమర్ ముందు నిజాలన్నీ బయట పెట్టేస్తాడు. ఇక దాంతో అమర్, నా ఆరుని నా నుండి దూరం చేసిన నిన్ను బతకనివ్వను, ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి గన్ తీసుకొచ్చి మనోహరిని షూట్ చేయబోతూ ఉంటే, ఏమండి వద్దండి, ఇటువంటి దాన్ని షూట్ చేసి ఆ పాపాన్ని మీరు మూట కట్టుకోవద్దు, పోలీసులకు అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి బాగి అమర్కి చెప్పడంతో అమర్ మనోహరిని అరెస్ట్ చేయిస్తాడు. ఇక అలా మనోహరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే అమర్, ఇదంతా నేను నీకోసమే చేశాను అమర్, నువ్వంటే నాకు ప్రాణం, ప్లీజ్ అమర్ నన్ను అరెస్ట్ చేయించొద్దు అని చెప్పి మనోహరి బతిమలాడుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా మనోహరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో యాదమ్మ కూడా భయపడి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత బాగి అమర్ని గట్టిగా హక్ చేసుకొని, ఇన్ని రోజులు ఈ నిజం తెలిసినా కూడా మీకు చూపించడానికి సరైన సాక్ష్యం లేక నేను మీతో నిజం చెప్పలేకపోయాను, కానీ ఈరోజు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వడం వల్ల మీరే ఆ మనోహరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, ఇప్పుడు ఆ మనోహరి గురించి నిజం బయటపెట్టినా మీరు నమ్ముతారని నేను ఈ నిజాలన్నీ మీతో చెప్పానండి అని చెప్పి బాగి అమర్కి చెప్తూ ఉంటే, అసలు ఆ మనోహరి గురించి మీకు తెలిసినప్పుడు ఎప్పుడో నాతో చెప్పు ఉండాల్సింది, అప్పుడే నేను పోలీసులకు అప్పగించి ఉండేవాడిని కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మమ్మల్ని క్షమించండి సార్, అరుంధతి మేడం మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుసు, అరుంధతి మేడం కూడా ఈ మనోహరిని ప్రాణ స్నేహితురాలనుకొని ఎంతగానో నమ్మారు, అటువంటిది నమ్మిన ప్రాణ స్నేహితురాలే తనను పొట్టన పెట్టుకుందన్న విషయం తెలిసి
అరుంధతి మేడం ఎంతలా బాధపడి ఉంటారో ఏంటో. అంతలా నమ్మిన ప్రాణ స్నేహితురాల్ని తను చంపేసిందని మీతో చెప్తే ఆధారాలు లేకుండా మీరు కూడా నమ్మరు కదా సార్, అందుకే చెప్పలేదని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా అమర్ ఆరు చావుకి న్యాయం జరిగిందని, మొత్తానికి ఆరు చావుకి కారణమైన మనోహరి అరెస్ట్ అయిందని సంతోషపడుతూ ఉంటాడు. అలా బాగిని అమర్ కంటికి రెప్పలాగా చూసుకుంటూ 9 నెలలు గడిచిపోతాయి. బాగీకి 9వ నెల నిండుతూ ఉండడంతో అప్పుడు రామ్మూర్తి అమర్ దగ్గరకు వచ్చి, అల్లుడు గారు, నా కూతురికి ఇప్పుడు 9వ నెల కదా, నేను సీమంతం చేద్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, సీమంతం ఇక్కడే చేద్దాం మామయ్య గారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదు అల్లుడు గారు, నా పెద్ద కూతురికి నా చేతులతో నేను సీమంతం చేయలేకపోయాను, కనీసం బాగీకైనా నా చేతుల మీదుగా సీమంతం చేసే అదృష్టాన్ని కలిగించండి అని రామ్మూర్తి ఎంతో ఘనంగా దగ్గరుండి బాగీకి సీమంతం చేస్తూ ఉంటాడు. అమర్ కూడా చాలా ఆనందంగా బాగీ 2 చేతులకు గాజులు వేస్తూ తనని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. యమలోకంలో ఉన్న ఆరు ఇదంతా చూస్తూ, యమధర్మరాజు గారు, నా చెల్లెలి సీమంతానికి నేను కూడా వెళ్తాను, ప్లీజ్ రాజుగారు మీకు దండం పెడతాను, నన్ను పంపించండి, నా కల్లారా నా చెల్లెలి సీమంతాన్ని చూసుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు ఆరుని భూలోకానికి పంపిస్తారు. అలా ఆరు దగ్గరుండి బాగీ సీమంతాన్ని చూసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. జైల్లో ఉన్న మనోహరి బాగీ బిడ్డను చంపాలనుకొని చెంబాతో కలిసి కుట్ర చేస్తూ ఉంటుంది. ఇక అలా చెంబ పని మనిషిగా ఆ ఇంట్లోనే పని చేస్తూ మెట్ల మీద ఆయిల్ పారబోయడంతో బాగి మెట్లు దిగుతూ అనుకోకుండా ఆయిల్ మీద కాలు వేయటంతో జారి కింద పడిపోతుంది. దాంతో బాగీకి నొప్పులు మొదలవుతాయి. అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ బాగీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇకప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేసి బాగి బిడ్డ పుట్టగానే చనిపోయిందని చెప్పడంతో అమర్, రాథోడ్ పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. ఇకప్పుడు ఆరు యమధర్మరాజు గారితో, రాజుగారు, నా చెల్లెలికి పుట్టిన బిడ్డ చనిపోయింది, దయచేసి తనను బతికించండి, ఏదో ఒకటి చేయండి, మీకు దండం పెడతాను అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు, చూడు బాలిక, చనిపోయిన ఆ బాలికను మేము బ్రతికించలేము, కానీ ఒక్క పని మాత్రం చేయగలం, నీ ఆత్మను ఆ శిశువు శరీరంలోకి ప్రవేశపెట్టగలం, అప్పుడు నీ చెల్లెలి కడుపున నువ్వే కుమార్తెగా జన్మ ఎత్తిన దానివే అవుతావు అని చెప్పి యమధర్మరాజు గారు మంత్రం వేసి ఆరు ఆత్మను చనిపోయిన ఆ పసిపాప శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇక ఒక్కసారిగా ఆ పాప ఏడుస్తూ ఉండడంతో, సార్, పాప బతికే ఉంది సార్, ఇదిగోండి పాప అంటూ నర్స్ వచ్చి పసిపాపగా ఉన్న ఆరుని అమర్ చేతిలో పెడుతుంది. ఇక దాంతో అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.